హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దివ్య డిజైన్ని. ఈరోజు నార్మల్ బ్లౌజ్ బ్యాక్ కటింగ్ చూద్దాం. ఫస్ట్ బ్లౌజ్ రిటర్న్ తీసుకోవాలి. నెక్స్ట్ ఉక్స్ దగ్గర నుండి చంక దగ్గరికి కొంచెం లాగి చూసుకోవాలి. నాకు ఇక్కడ 12 వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ భుజం దగ్గర నుండి నడుము వరకు ఎంత ఉంది లెంత్ అని చూసుకోవాలి. ఇక్కడ నాకు 15 వచ్చింది. మీరు కూడా అలానే చూసుకోవాలి. ఇప్పుడు మనం 12 వచ్చింది కదా, చంక నుండి ఉక్స్ వరకు చూసుకోవడం. అక్కడక్కడ 12 అని మార్క్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 15 వచ్చింది ఇందాక నాకు. ఇప్పుడు 15 మార్క్ చేసుకోవాలి. అక్కడక్కడ కరెక్ట్ వస్తుంది. అక్కడక్కడ మార్క్ చేసుకుంటే మనము నెక్స్ట్ చంక కోసం మనం కింది నుంచి పై వరకు హ్యాండ్ కటింగ్ వరకు చూసుకోవాలి. ఒక మార్క్ ఇచ్చుకోవాలి అక్కడ. నెక్స్ట్ నెక్ భుజం ఎంత ఉందని చూసుకోవాలి. బ్లౌజ్ పెట్టుకొని బ్లౌజ్ నీట్గా పెట్టుకోవాలి నెక్ కరెక్ట్ కోసం. నడుము దగ్గర నేను కొంచెం మార్క్ ఇచ్చుకుంటున్నా. అక్కడ నడుము భాగం కొంచెం ఎంత ఉందని 1/2 ఇంచ్ పైకి, ఎందుకంటే కుట్లలో పోతుంది. నెక్స్ట్ నెక్ ఎంత ఉందని ఇచ్చుకుంటున్నా. ఇక్కడ మార్క్ నాకు 5.5 వచ్చింది. భుజం నెక్ కలిపి భుజం నెక్ 5.5, నెక్ వచ్చేసి 2.5 పెట్టుకుంటున్నా. కింద వచ్చేసి 3 పెట్టుకుంటున్నా, ఎందుకంటే రౌండ్ నీట్గా రావడం కోసం. నేను స్ట్రైట్గా నీట్గా రావడం కోసం స్కేల్ యూజ్ చేస్తున్నా. నార్మల్గానైనా గీసుకోవచ్చు, కాకపోతే స్కేల్తో పర్ఫెక్ట్ నీట్గా వస్తుంది. చంక లెంత్ వచ్చేసి 6 వచ్చింది. అక్కడ 6కు అక్కడక్కడ మార్క్ చేసుకుంటున్నా పర్ఫెక్ట్ రావడం కోసం. నేను రౌండ్ కోసం కర్వ్ స్కేల్ యూజ్ చేస్తున్నా. కర్వ్ స్కేల్ యూజ్ చేయడం వల్ల మనకు రౌండ్ పర్ఫెక్ట్ వస్తుంది, బ్లౌజ్ నీట్నెస్ ఉంటుంది. నెక్స్ట్ నెక్ దగ్గర కూడా రౌండ్ కోసం కర్వ్ స్కేల్ యూజ్ చేస్తున్నా, నీట్గా రౌండ్గా రావడానికి. మళ్ళీ మనము బ్లౌజ్ తీసుకొని చంక రౌండ్ చూసుకోవాలి. కరెక్ట్ కుట్ల వరకు వచ్చిందా లేదా అనేసి. పర్ఫెక్ట్ వచ్చేసింది. నెక్స్ట్ నెక్ చూసుకోవాలి. భుజం దగ్గర పట్టుకొని ఇక్కడ నెక్ దగ్గర పట్టుకోవాలి. భుజాలు కరెక్ట్ పట్టుకొని నెక్ చూసుకోవాలి. నెక్ కరెక్ట్ వచ్చేసింది. 1/2 ఇంచ్ అనేది మనం కుట్టడం వల్ల కొంచెం లెంత్ ఎక్కువ 1/2 ఇంచ్ అనేది అందులో కలిసిపోతుంది. నెక్స్ట్ మనం నెక్ దగ్గర నుంచి రౌండ్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ 1గా పెడుతున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అనేది నెక్స్ట్ పెడతా. ఖచ్చితంగా ఫాలో చేయండి ఫ్రెండ్స్.